ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వన్స్ ఒక పర్సన్ కి డయాబెటీస్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ నాట్ టు వర్సెన్ ద సిచ్యువేషన్, వాట్ ఎల్స్ కుడ్ హీ డూ టు యాక్చువల్లీ ప్రివెంట్ దోస్ భయంకరమైన? అంటే అండి సైకలాజికల్గా పేషెంట్స్ ఏమనుకుంటారంటే అండి, షుగర్ రాగానే డాక్టర్ మీద భారం వేసేస్తారండి. అంటే ఈ మందులు వాడితే తగ్గుతుంది, ఇక దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్, అంటే కొత్త డ్రగ్స్ వచ్చినాయి అంట కదండి అవి ఇవ్వండి. అంటే ఎవ్రీ ఇయర్ డయాబెటీస్కి రీసెర్చెస్ జరుగుతూ ఉంటాయండి, న్యూ డ్రగ్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లో. బట్ ఐడియల్లీ ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ ఈజ్ డయాబెటీస్ వచ్చిన పేషెంట్కి వాట్ దే ఈట్. ఫస్ట్ పేషెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ హౌ దే డూ ఎక్సర్సైజెస్. థర్డ్ ఓన్లీ ఈజ్ ది ట్రీట్మెంట్. అంటే మా రోల్ ఓన్లీ 20% టు బీ ఫ్రాంక్. పేషెంట్ ఏం తింటారు, ఏం తినాలి అంటే వాళ్ళు మేమేం తినాలి డాక్టర్ గారు, ఏం తిన్నా కానీ లావ్ అవుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే మేము ఒక పూట తింటున్నామండి, ఒక పూట తినట్లేదండి అంటారు. అన్నం ఉడికేటప్పుడు వాసన చూస్తే కూడా లావ్ అయిపోతా. అంటే ప్రాబ్లం ఏంటంటే అండి, మీరు టూ మచ్ ఆఫ్ స్పేస్ ఇచ్చిన డైట్ మధ్యలో మీ ఇన్సులిన్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుద్ది లేదా ఎక్కువ తగ్గిపోద్దండి. తగ్గిపోతే షుగర్ డౌన్ అవుతుంది. షుగర్ డౌన్ అయిపోయినప్పుడు ఏంటి, ఆబ్వియస్గా మనం సైకలాజికల్గా ఇంకెక్కువ తింటాం, ఎందుకంటే ఆ లో షుగర్ని మనం కంబ్యాట్ చేయడానికి ఇంకెక్కువ తింటాం. సో స్పేసింగ్ ఆఫ్ డైట్, డయాబెటీస్ పేషెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పేసింగ్ ఆఫ్ డైట్ అండి. ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి సగమే తినాలి, అంటే సగమే మీ పొట్ట నిండాలి. అంటే అబ్బా ఇప్పుడు ఇంకా తినేసాం పడుకుందాం అనే స్టేజ్కి రాకూడదు, సగమే నిండాలి మీ పొట్ట. అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్. అంటే డయాబెటీస్లో ఏంటంటే అండి గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏ ఫుడ్ అయితే మీ షుగర్ని ఎక్కువ చేస్తుందో అది తినకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఫ్రూట్స్ తినాలంటే వాటర్ మిలన్ మీకు ఎక్కువ షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది, బనానా రైపుడ్ బనానా మీకు ఎక్కువ షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ రెండు అవాయిడ్ చేయాలి మనం. మ్యాంగోస్ నెక్స్ట్. సో ఏం ఫ్రూట్స్ తినాలంటే మీకు కర్బూజా ఉంటుంది కదా, కర్బూజా ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, పియర్స్ ఒకటి, జాంకాయ, గోవా ఒకటి, అండ్ దెన్ బొప్పకాయ ఒకటి. దీస్ ఆర్ ది గుడ్ ఫ్రూట్స్ యూ కెన్ టేక్ ఎవ్రీ డే. అవి మీ షుగర్ని తక్కువ రైజ్ చేస్తాయండి. దెన్ డైట్స్ అంటే మీ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, ఎగ్ వైట్స్ మీకు చాలా తక్కువ షుగర్ని రైజ్ చేస్తాయి. దే హ్యావ్ వెరీ లో గ్లైసిమిక్ ఇండెక్స్. అండ్ ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్, అంటే మీరు ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మీ షుగర్ ఎక్కువ కంట్రోల్లో ఉంటుందండి. అంటే బీన్స్, దెన్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి తీసుకుంటే అండి. అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ నాన్ వెజ్ అండి, తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే చికెన్, అంటే స్కిన్లెస్ చికెన్ అంటారు కదా, స్కిన్లెస్ చికెన్, ఫిష్ అవి తీసుకుంటే మీకు తక్కువ షుగర్ రైజ్ అవుతుంది. అదే మీరు మీట్ తీసుకున్నారనుకోండి, ఇట్ కంటెన్స్ మోర్ సాచురేటెడ్ ఫ్యాట్. మళ్ళీ అది కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా చాలా లెస్ ఆయిల్ తో కుక్ చేస్తే, లెస్ ఆయిల్ తో నాన్ వెజ్ కూడా 1 లీటర్ నూనె వేసి దానిని. అంటే మన లైఫ్ స్టైల్ ఏంటంటే అండి, మనం ఎక్కువ అన్నం తక్కువ కర్రీ తింటామండి. బై డిఫాల్ట్ ఏంటంటే డయాబెటిక్స్ అండి ఎంత అన్నం తింటారో అంత కూర తినాలి. ఆకుకూరలు కానీ, అన్నం కానీ, చపాతీ కానీ ఏదైనా సరే. అంటే చాలామంది పేషెంట్స్ అంటే చపాతీ తింటే బెటర్ సార్ అంటారు. ఈవెన్ చపాతీ అయినా అన్నమైన ఒకటేనండి. అన్నం ఏంటంటే మనం కొంచెం పాలిష్ తక్కువ రైస్, అంటే ఒంటిపొట్టు బియ్యం అంటాం, బ్రౌన్ రైస్ అంటాం మనం, అది తీసుకోవాలండి. అండ్ దెన్ ఎంత అన్నం తింటామో అంత కర్రీ తీసుకోవాలి. సార్ ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా సార్, జపాన్ లో బ్లాక్ రైస్ ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే అవన్నీ అన్పాలిష్డ్ రైస్. అంటే ద మోర్ అన్పాలిష్డ్ ఇట్ ఈస్, ద మోర్ బ్లాక్ ఇట్ ఈస్, అంతే, అంతకుమించి ఏం లేదు. సో అలాంటివి తీసుకోవడం వల్ల నిజంగా డయాబెటీస్ తగ్గుతుందా? అంటే డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి షుడ్ వి రియల్లీ హ్యావ్ టు ఈట్ దోస్ ఫుడ్స్? అంటే షుడ్ వి రియల్లీ అంటే అండి, ఇప్పుడు అదే చెప్తున్నా, క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీరు తక్కువ రైస్ తినాలి, ఎక్కువ కర్రీ తినాలి. అంటే ఇప్పుడు ఏంటంటే మన టెండెన్సీ ప్రకారం మనం ఎక్కువ వైట్ రైస్ తింటాం కదా, దాని బదులు ఏంటంటే ఆ బ్లాక్ రైస్ ఎక్కువ తిన్నా ద లెవెల్ ఆఫ్ షుగర్ రైస్ ఈజ్ లెస్ కంపేర్ టు దిస్ వైట్ రైస్. అంతే తప్ప అది ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు అనేం లేదు, అది కూడా తక్కువ క్వాంటిటీ తిన, బట్ దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ దిస్ వైట్ రైస్.